ఎట్లా రేవంత్ అన్న పాలనలో మంచిగా ఉన్నారా లేదంటే కేసీఆర్ పాలన నుంచే మంచిగా ఉన్నారా? రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక మంచిగా ఉన్నాం. గతంలో ఎట్లుండే? గతంలో ఏడ్చినట్టుంది. ఎందుక ఏం చేసిండన్నా మొత్తం పైన 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 లీడర్లు కోటీశ్వర్లు అయ్యారు. మాయా సోటలు మూలనే ఉండరు. చెరువుల కానుంటి మొత్తం భూమి ఏడుంది నాన్న, గవర్నమెంట్ భూమి 3 ఎకరాలు ఇస్తానని ఇచ్చిండా. మొత్తం పెద్ద పెద్ద వాళ్ళకు మొత్తం ఏముంది, మొత్తం లాగులు వేసుకునే వాళ్ళకి తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళకి ఇచ్చాడు. గరీబ్ వాళ్ళకి ఏం చేసిండన్నా రేవంత్ రెడ్డి వస్తే ఇప్పుడు వచ్చిన కానుంటే 2 సంవత్సరాలు అయింది. 10 ఏళ్ళు ఇవన్నీ రేషన్ కార్డులు ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చాడు. మాయాసం అవే బియ్యం తింటున్నాడు. బస్సులు పాడుగానో పిరి బస్సులు పెట్టిండు. ఎందుకు పెట్టిండు? నా బిడ్డ పోతలేదా, నేను పోతలేనా? ఇప్పుడు కాలేజీ పిల్లలకు పాస్ తీసుకోవాలంటే 3000 4000 అన్న. మరి ఆ 3000 4000 ఇప్పుడు తగ్గలేవా నాన్న? ఇండ్లు ఇస్తాను ఇచ్చినావా? ఏమి ఇండ్లు ఇచ్చావు? ఏవి ఎవరికి అడగాన పెడుతున్నావు? కట్టే ఆడ అంటువాడి బూజు పట్టిపోతున్నాయి. ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లని ఇంటి ఊరికి ఇందిరమ్మ పేరుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇందిరమ్మ పేరు పెట్టి ఇండ్లు ఇస్తున్నాడు. ఇది లేనోనికి ఉండోనికి ఇవ్వాలంటే ఇది